హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే గ్రామీణ డక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అయితే జనవరిలో విడుదలైందనమాట. సో జాన్ 7th ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 29th రిలీజ్ చేస్తామనేసి నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే కొంచెం ఆలస్యంగా అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మనం అప్డేట్ అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ది వేకెంట్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ డక్ సేవక్స్, దట్ ఈస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు అనమాట ఇన్ డిఫరెంట్ ఆఫీసెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ కరెక్షన్ విండో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 to 10 రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఇక్కడ ఫిబ్రవరి 10th నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మార్చ్ 3rd వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ కరెక్షన్ విండో కనుక చూసుకున్నట్టయితే మార్చ్ 6th నుండి మార్చ్ 8th వరకు ఈ యొక్క కరెక్షన్స్ అనేది మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నా మీరు కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క వర్క్ వచ్చేసి ప్రతిరోజు వచ్చే పోస్టులను సో డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. సో ఇది వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే స్టాంప్స్ వేయడం, స్టేషనరీ, సేల్స్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వేయింగ్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ అండ్ డోర్ స్టెప్, ఎక్స్చేంజ్ ది మెయిల్ విత్ అకౌంట్. సో ఇది కూడా తిన వర్క్ కూడా సేమ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వర్క్ లాగే ఉంటుందన్నమాట. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ది డిపార్ట్మెంట్స్ అండ్ ఆపరేషన్ వేరియస్. సో ఈ యొక్క వర్క్స్ అని చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇద్దరి వరకు కూడా సేమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డక్ సేవక్ కనుక చూసుకున్నట్టయితే 3rd వన్ వచ్చేసి డక్ సేవక్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసెస్ లైన్ సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆఫీస్ ఆఫ్ రైల్వే మెయిల్స్ సర్వీస్ ఎక్సెట్రా. సో ఈ రైల్వేస్లో మెయిల్స్ సర్వీసెస్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ డక్ సేవక్ వర్క్ అనేది మన విలేజెస్లో ఎక్కువగా అయితే మనకు అంత యూజ్ ఉండదు కాబట్టి సో ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో సో దాన్ని బట్టి ఈ యొక్క డక్ సేవక్ జాబ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో విలేజెస్లో వీళ్ళ యొక్క వర్క్ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళ వర్క్ వచ్చేసి రైల్వేస్ సో ఇటువంటి లొకేషన్స్లో అయితే వీళ్ళ వర్క్ ఉంటుందన్నమాట. విలేజెస్లో వీళ్ళ యొక్క వర్క్ చాలా తక్కువ అనమాట. సేల్ ఆఫ్ స్టాంప్, స్టేషనరీ, కన్వే, డెలివరీ ఆఫ్ మెయిల్స్, డోర్ స్టెప్. సో సేమ్ యాస్టీజ్ ఇది కూడా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వర్క్ లాగే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమ్ఎల్యూఎన్స్ అండ్ అలవెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,000 నుంచి 29,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 12,000 అనేది బేసిక్ పే అనమాట. సో ఇక్కడ అన్ని అలవెన్సెస్తో కలిపి మినిమం 15,000 to 16,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే డక్ సేవక్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 to 24,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. 10 అంటే అన్ని అలవెన్సెస్తో కలిపి ఇంక్లూడింగ్ అన్ని అలవెన్సెస్తో కలిపి 13,000 to 14,000 అనేది శాలరీ అనేది మీరు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్ పోస్ట్కి కనుక చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 years ఉండాల్సి ఉంటుంది. కేటగిరీ అండ్ అలాగే పర్మిషబుల్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే షెడ్యూల్ క్యాస్ట్ వైజ్ SC/ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 3 years అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ అనమాట. అండ్ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకు 10 years. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకు 13 years, డిసబిలిటీ వాళ్ళకు 15 years అనమాట.
సో ఇదొచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ సెకండరీ స్కూల్. సో మీరు 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉంటే చాలన్నమాట. మీ యొక్క మెరిట్ని బట్టి మీ 10thలో మీ యొక్క మెరిట్ని బట్టి ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. 10th అయితే పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 10th క్లాసు మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో పాస్ అయి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, మీకు సైక్లింగ్ నాలెడ్జ్, సైక్లింగ్ తొక్కడం రావాలి. అండ్ అలాగే అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లీవ్హుడ్ అనమాట. మీకు ఈ యొక్క జాబ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో అక్కడ మీ యొక్క ఫ్యామిలీతో పాటు అక్కడ మీరు నివసించడానికైతే ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ లివింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ది ఆన్లైన్ మోడ్ ఓన్లీ అట్ ఇక్కడ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. సో మనుషులు చేసేదైతే ఏమీ లేదనమాట. ఈ యొక్క సిస్టమ్కి అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ సిస్టమ్కి అయితే వీళ్ళు ఇన్ని మార్క్స్ ఉన్న వాళ్ళని, ఇంత మెరిట్ ఉన్న వాళ్ళని అయితే తీయాలని చెప్పేసి సిస్టమ్ని అయితే అప్డేట్ చేసి ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళని సిస్టమ్ అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ని అయితే తీయడం జరుగుతుంది. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అనమాట. సో మీ యొక్క మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. గ్రేడ్స్, పాయింట్స్ యాజ్ వెల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మార్క్ షీట్స్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ మీకు ఉంటే కనుక తీసుకెళ్ళండి. సో ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఈ యొక్క కేటగిరీ వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ డాక్టర్ చేత మీరు డాక్టర్ నుండి అయితే మీరు మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ కంపల్సరీ అనమాట అది వచ్చేసి. అండ్ సో ఇదొచ్చేసి మేము హెల్దీగా ఉన్నాము అనడానికి ప్రూఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లికెంట్స్ కనుక చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఎనీ డూప్లికేట్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫౌండ్ బై ఆల్టరింగ్ ది బేసిక్ డీటెయిల్స్ ది క్యాండిడేచర్ ఆఫ్ ఆల్ సచ్ రిజిస్ట్రేషన్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఎటువంటి డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, మిమ్మల్ని రిమూవ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మెట్రికులేషన్ ఎగ్జామ్ 10th అండ్ అలాగే స్కాన్ ఫోటో, స్కాన్ సిగ్నేచర్ అనమాట. సో రిజిస్ట్రేషన్కి ఇవైతే కావాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీ కనుక చూసుకున్నట్టయితే 100 రూపీస్ అయితే మీరు పేమెంట్ అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్, పీడబ్ల్యూడి అప్లికెంట్స్ అండ్ అలాగే ట్రాన్స్ ఉమెన్స్ ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో ఇది గాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.